రైతులకు అన్యాయం జరగకుండా ప్రతి ధాన్యపు గింజను ప్రభుత్వమే కొనుగోలు చేసి 24 గంటల్లో డబ్బులు చెల్లిస్తుందని మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. తాను రైతు బిడ్డనేనని, వారి కష్టాలు తెలుసని, అన్నదాతలకు మేలు చేయాలనే ఉద్దేశంతోనే అధికారులపై ఆగ్రహంతో మాట్లాడారని కృష్ణా జిల్లా తోట్లవల్లూరు పర్యటనలో పార్థసారథి అన్నారు. రైస్ మిల్లర్ల నుంచి నష్టపోతున్నామని కొందరు రైతులు ఆవేదన వ్యక్తం చేశారని, ఈ విషయమై అధికారులతో మాట్లాడానని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రైతులకు నష్టం జరగకూడదనేది ప్రధాన ఉద్దేశమని మంత్రి పునరుద్ఘాటించారు. రైతులకు ఎవరు అన్యాయం చేసినా కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మెల్లే రైతులకు డబ్బు ఎగ్గొట్టే ఆలోచన తెలుగుదేశం పార్టీకి లేదు. నిబంధనల ప్రకారం ప్రతి రైతుకు కూడా పండించిన పంటకి ధర చెల్లించాలనేది ప్రభుత్వం యొక్క లక్ష్యం. దేశంలో ఎక్కడా లేని విధంగా 24 గంటల్లో డబ్బులు ఇస్తున్న ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. రైతులకి నష్టం కలగకూడదు, ప్రతి రైతుకు కూడా మేలు జరగాలి, ప్రతి రైతుకి ధాన్యాన్ని కొని మిల్లర్లు కానీ బ్రోకర్లు కానీ ఎవడు అన్యాయం చేసినా వాళ్ళ మీద కఠిన తీసుకోవాలి. అంతేకాదు ముఖ్యమంత్రి గారు ప్రతి నెల 3 కోట్ల మందికి ఫోన్ చేయించి అధికారులతో ధాన్యం ఏ విధంగా కొంటున్నారు, మన సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా ప్రజలకు అందుతున్నాయి, సంక్షేమ కార్యక్రమాలు అందించడమే కాకుండా అందించే అధికారులు ప్రవర్తన ఏ విధంగా ఉంది, పోలీస్ స్టేషన్లో ప్రజలు వెళ్ళినప్పుడు ఏ విధంగా ఉన్నారు, ఇవన్నీ కూడా తెలుసుకుంటూ ఎక్కడైతే ఇటువంటి సమాచారం వస్తుందో వాళ్ళ మీద చర్యలు తీసుకుని ప్రజలకి మేలు చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్న ప్రభుత్వం కాబట్టి నేను స్పందించాను.